రాజానగరం నియోజకవర్గంలో మళ్లీ ప్రజలు వైసీపీకే పట్టం కడతారని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా ధీమా వ్యక్తం చేశారు. తమ కుటుంబంపై ఆరోపణలు చేస్తే ఆధారాలు చూపాలని సవాలు విసిరారు రాజా. దొంగ ఓట్ల విషయంలో ప్రతిపక్షాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని విమర్శించారు. ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలే గెలిపించుకుంటారని ధీమా వ్యక్తం చేస్తున్న రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజాతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. రాజానగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రస్తుతం మనతో ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మన ఎన్నికల ఘట్టంలో భాగంగా నామినేషన్ల పర్వం ముగిసింది. ఎలా జరిగింది నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇవాళ అంతా పద్ధతి ప్రకారమే జరిగింది. ఈ నియోజకవర్గంలో గడిచినటువంటి 5 ఏళ్ళు ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించాం, ప్రజలకు సేవలు అందించాం. సో ప్రజలు డెఫినెట్గా పనిచేసేటటువంటి నాయకుడిని భుజం తట్టి ప్రోత్సహిస్తారనేటువంటి నమ్మకం మాకుంది. అందు గురించి వచ్చే 23 రోజులు కూడా జగనన్న సారథ్యంలో మేము కానీ మా పార్టీ శ్రేణులు కానీ అందరూ కూడా రెట్టించినటువంటి ఆత్మవిశ్వాసంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలు ఈ నియోజకవర్గంలో గెలుపు అనేటువంటిది ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. కేవలం మెజారిటీ కోసం మాత్రమే ఈ తాపత్రయం అంతా కూడా కనీసం అంటే 40-50 వేల ఓట్లు మెజారిటీ తక్కువ కాకుండా రావాలి అనేటువంటి లక్ష్యంతోనే అడుగులు వేస్తాం. ఇప్పటికీ బూత్ లెవెల్ కమిటీలతో 2-3 సార్లు మీటింగ్లు అయినాయి. ఇంకా రేపటి నుంచి నామినేషన్ కూడా పూర్తయిన ప్రచారం ఎలా ఉండబోతుందంట? ప్రచారానికి కూడా వాస్తవానికి గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఇప్పటికే ఈ నియోజకవర్గంలో గతంలో ఎవరూ కూడా ప్రజలతో మమేకం అవ్వనంతగా ప్రతి గడపని కూడా టచ్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరిగింది. అండ్ ప్రత్యేకించి మళ్ళీ కొత్తగా ప్రచారం అనేటువంటిది ఏమీ లేదు. బట్ డెఫినెట్గా ఎన్నికల సందర్భంలో నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కానీ లేకపోతే నోటిఫికేషన్ అనేది వచ్చిన తర్వాత కానీ సహజంగా ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఓటు అభ్యర్థించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి గ్రామంలోని కూడా పర్యటిస్తాం. చేతులు జోడించి అందరికీ కూడా చెప్పినటువంటి పనులని చెప్పి వాళ్ళని ఓట్లు అభ్యర్థించేటటువంటి కార్యక్రమం చేస్తాం. ప్రధానంగా వస్తున్నారు. ఇప్పుడు నిన్న పురంధరేశ్వరి కూడా ఒకటే చెప్పారు, ఇక్కడ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ పెంచి పోషిస్తున్నారు. ఒక డాక్టర్ కుటుంబం వచ్చి నన్ను కలిశారు, వాళ్ళ ఆవేదన తెలియజేశారు నాకు అని చెప్పి నిన్న బహిరంగ సమావేశంలో చెప్పారు. దాన్ని ఎలా చెప్తారు? దానికి మీరు ఏ సమాధానం చెప్తారు? 2019కి ముందు బీజేపీ, తెలుగుదేశం అలాగే జనసేన 3 రాజకీయ పార్టీల యొక్క సారథ్యంలోనే ఈ బ్లేడ్ బ్యాచ్లు, గాంజాయి బ్యాచ్లు అన్నీ కూడా తెర మీదకి రావడం జరిగింది. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా వాటిని అరికెట్టేటటువంటి కార్యక్రమం చేసాం. ఈవేళ ఎక్కడా కూడా అటువంటి పరిస్థితులు కానీ అవి మన చెవికి వినిపించేటటువంటి పరిస్థితి కానీ లేదు. కేవలం ప్రతిపక్ష పార్టీలు అవతల అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ మీద బురద జల్లాలి అనేటువంటి ప్రయత్నంలో చేస్తున్నటువంటి భాగమే. అయితే ఈ సోకాల్డ్ ఎవరైతే ఆరోపణలు చేసేటటువంటి వ్యక్తులు ఉన్నారో ముఖ్యంగా వాళ్ళే ఈ గాంజాయి వ్యాపారాలు చేసినటువంటి పరిస్థితులు కానీ గతంలో దొంగతనాలు కానీ హత్యలు కానీ లేకపోతే మోసాలు 420 కేసులు చీటర్లు ఇటువంటి కేసులన్నీ ఎవరైతే ఉన్నాయో వాళ్ళే ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. బట్ ఏదైనా చేసుకోండి, మాకు ప్రజల మీద నమ్మకం ఉంది, ప్రజలకి మా మీద నమ్మకం ఉంది. జక్కంపూడి కుటుంబం ఏంటి అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. నుంచి ఇటువంటి చిల్లర మాటలకి ఎక్కడా కూడా భయపడేటటువంటిదో లేకపోతే దానికి ఏదో పెద్దగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. కుట్రతో అధికారంలో రావాలనుకుంటుంది. ఇప్పటికీ 20,000 దొంగ ఓట్లను రాజానగరం నియోజకవర్గం చేర్చారంటే ఒకే డోర్ నెంబర్ మీద 100-200 మంది ఉన్నారు. అదంటే ఎలా సాధ్యపడిందంటే 420లు చీటర్లు వాళ్ళు చేసేటటువంటి పనులు భారత్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పి వేరే వాళ్ళ కంపెనీలు లాక్కొచ్చుకుని డాక్యుమెంట్లు ఎత్తుకొచ్చి మన పేర్ల మీద మార్చుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అదే 420. ఆ 420 వచ్చి 20,000 ఓట్లు ఫేక్ ఓట్లు ఉన్నాయని అంటున్నాడు. అంటే అతనికి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడం, ఫేక్ పనులు చేయడం, 420 పనులు చేయడం అతనికి అలవాటు. కాబట్టి అతనే మళ్ళీ వచ్చి ఫేక్ ఓటర్లు జాయిన్ అయ్యారు అని చెప్పాను. అంటే నాకు అర్థమవుతూ ఉంది ఏంటంటే చాలా స్పష్టంగా ఓటమి అనేటువంటిది వాళ్ళ కళ్ళకి కనిపిస్తూ ఉంది. అందుగురించే ఓటమిని ముందే అంగీకరిస్తూ దానికి తగినటువంటి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునేటటువంటి కార్యక్రమంలో భాగంగానే ఫేక్ ఓట్లు ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. 2014లో ఈ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, 2019లో ఎన్ని ఉన్నాయి, 2024లో ఎన్ని ఉన్నాయని చూస్తే ఆ రోజు ఉన్న సంఖ్య నుంచి ఈ రోజు దాకా కూడా అటు ఇటుగా ఒక 1000-2000 ఓట్లు అటు ఇటుగా అంతే ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తాయి? ఊరికినే అవగాహన లేనటువంటి మాటలు.
సీతారాంపురంలో ఇదే పెద్ద మనిషి ఎవరైతే ఈ 20,000 ఓట్లు అని చెప్పి ఆరోపణ చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో వాళ్ళ బంధువులను తీసుకొచ్చి ఎక్కడో సంబంధం లేనటువంటి నియోజకవర్గం నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఓట్లు జాయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేశాడు. అలాగే 20,000 ఓట్లు ఫేక్ ఓట్లు ఉన్నాయని ఏదైతే ఆరోపణ చేశాడో అందులో చాలా ఓట్లు మా పార్టీకి సంబంధించినటువంటి లాయలిస్టులు కానీ మా పార్టీని అభిమానించేటటువంటి వాళ్ళ ఓట్లు తొలగించేటటువంటి ప్రయత్నంలో భాగంగా కూడా ఆ పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. సో అవన్నీ ఒక పద్ధతి ప్రకారం వాటి మీద మళ్ళీ అనలైజ్ చేస్తూ ఉన్నారు, వాటి మీద రిపోర్ట్స్ తెప్పించుకుంటూ ఉన్నారు అధికారులు. ఎన్నికల కమిషన్ అనేటువంటిది ఎక్కడైనా కూడా పూర్తిగా క్రిస్టల్ క్లియర్గానే వాళ్ళ పని అనేది చేస్తారు. సో డెఫినెట్గా ఫేక్ ఓట్లు ఆరోపణ చేసినటువంటి వ్యక్తి ఫేక్ మనిషి అనేటువంటిది వాళ్ళకు కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే రాజనగరం నియోజకవర్గంలో ఖచ్చితంగా వైసీపీ జెండా మళ్ళీ ఎగురుతుంది. ఆ నేరస్తులే మళ్ళీ నేరస్తుడు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. ఫేక్ మనుషులు ఫేక్ చేస్తున్నామంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు గుర్తిస్తారు, ఆ దిశగా ఓట్లేసి వైసీపీని గెలిపిస్తారని చెప్పి జక్కంపూడి రాజా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, రాజానగరం.